హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి, జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటున్నాను. మీరందరూ కూడా నమస్కారం చేయండి. కృష్ణం వందే జగద్గురుం. మరి ఈ మీనరాశి వారికి ఈ మార్చి నెల 2025 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. తంత్ర జ్యోతిష పరంగా ఇదిగో మనకు ఉన్నటువంటి మీనరాశి వారికి ఏలినట్స్ అనే ప్రభావం జరుగుతోంది. ఈ మీనరాశి వాళ్ళంతా కూడా బెట్టింగుల్లో విజయాలు సాధిస్తారు. అలాగని చెప్పేసి బెట్టింగ్లు ఆడకండి నాయన. షేర్స్, స్టాక్స్ ఎక్స్చేంజ్ల్లో మీరు కమోడిటీస్ మీద కాసుకుని ఎన్నో లక్షలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఎన్నో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు అక్కడ పరిస్థితులను బట్టి వెళ్ళండి, జాగ్రత్తగా ఆడుకోండి. మేము చెప్పినా కానీ మీరు మానరు. ఈ నెలలో మీరంతా కూడా గోవాలకు వెళ్ళిపోయి చక్కగా ఎంజాయ్మెంట్లు చేయడము, క్యాసినోస్లోకి వెళ్ళేసి కట్టేయడాలు, మరి లాటరీలు, అవన్నీ గేములు ఆడేయడాలు జరుగుతాయి. మీకు ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అయిపోతారు. మీరు డబ్బులు బాగా ఖర్చు పెడుతూ మీ బంధుమిత్రులందరినీ ఆకర్షించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా మీ చుట్టూ మన్మధుడు మన నాగార్జున చుట్టూ అమ్మాయిలు వచ్చినట్టుగా చక్కగా మీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త, మరి గుండె గీసేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే మీరు అప్పుల బాధల్లో ఉన్నారు. మరి భార్యాపిల్లల మధ్య శ్రద్ధ అనేటటువంటిది కొంచెం ఇప్పుడు పెడుతూ ఉంటారు. పిల్లలు మీకు చాలా సుఖాలని సంతోషాలని అందిస్తూ ఉంటారు. ఆదాయ వ్యయాల్లో మీకు తిరుగులేదు. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం విద్యార్థులు అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మరి ఫారిన్ వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి మా రైల్వేకి పంపిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా ఈ ఎల్టీసీ మీద ఫారిన్ వెళ్ళడాలు ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగిపోతాయి. మీకు మార్చి నెలలో మరి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిపోవడానికి ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని శుభాలు మీనరాశి వారికి. కాకపోతే ఒక్క మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. మరి ఏదో ఒక లోపం ఎల్నెట్సన్ చేయాలి. తల్లిదండ్రులకు తిండి పెట్టండి. తల్లిదండ్రులే మీకు చక్కగా బ్రహ్మాండంగా గారాల పిల్లలుగా మిమ్మల్ని చూసుకుంటారు. మరి ఈ యొక్క మీనరాశి వారికి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మన తాత ముత్తాతలు, మన గురువులు చెప్పిన జ్యోతిష ప్రకారం మంచివాళ్ళు కాబట్టి పాపం సాంప్రదాయబద్ధంగా చెప్తారనమాట. దాని ప్రకారము మనం ఏం చేయాలి అంటే ఏలినట్టు శనికి ఏం చేస్తామండి? శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష పరంగా మీరు భోజపత్రం పైన ఓం నమశివాయ, ఓం కాలభైరవాయ నమః అంటూ మీకు రాసుకున్న దాన్ని మీ గురువులను అడగండి, వాళ్ళు రాసేస్తారు. లేకపోతే మీరే రాసేసుకొని చక్కగా దాన్ని శివుడి దగ్గర పెట్టి, రావి ఆకు చెట్టు కోయకూడదు, ఏరుకున్నటువంటి రావి ఆకును తీసుకొని మీరు చక్కగా ఓం నమశివాయ ఉంటూ ఓం నమస్తేస్తు అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఆ పరమేశ్వరుడి మీద నీళ్లు వేసేస్తూ మీరు చక్కగా పూజ చేసేసుకోండి. మీ స్టార్ మారిపోతుంది. అంతేకాని పోరం బోకులు బేవర్స్ నా కొడుకులు చెప్పేటటువంటి మేకలను కొయ్యండి, కోళ్ళను కొయ్యండి, మందు బాటలు పెట్టండి. మరి దేవుడి ఫోటో ముందు శివుడు పార్వతికి చెప్పాడు పంచమకారాలు, మరి ఆ పంచమకారాల్లో మైథున క్రియలు చేయండి. ఇట్లాంటి పిచ్చి కనుక చేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ఒక తొక్కుతారనమాట మిమ్మల్ని. యముడు ఉన్నాడు అక్కడ, బెల్ట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇదే తంత్రం అంటే. అంతేకాని ద తంత్రం ఇస్ అ ప్రాక్టికల్ థింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హర్బ్స్, అంతే, విత్ ద నేచర్. అండ్ యూ షుడ్ నాట్ గివ్ యానిమల్ సాక్రిఫైస్ ఆర్ బర్డ్ సాక్రిఫైస్, ఆర్ యూ షుడ్ నాట్ మ్యానిపులేట్ ద థింగ్స్
అండ్ మీరు డీవియేషన్ ఉండకూడదు అనమాట. శ్రీకృష్ణుడు ఏది చెప్పాడో, యూ షుడ్ ఏబుల్ టు వాట్ ద శాస్త్ర సేస్ వితౌట్ ఎనీ డీవియేషన్ యూ షుడ్ ఇంపార్ట్ ద నాలెడ్జ్ అండ్ యూ షుడ్ ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ టు ద అదర్స్. అంతేకాని ఏమాత్రమే తేడా చెబితే యముడు తోలు తీసేస్తాడు. యముడి కంటే ముందు నేను తోలు తీసేస్తాను. I will file the criminal cases against you all who dares to try to deviate the things. Shubhamastu.